హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే ఇన్స్టెంట్గా దోశ. అంటే పిండి నానబెట్టాల్సిన పని లేదు. సో కొన్ని ఐటమ్స్ యూజ్ చేస్తే మనకు నార్మల్ దోశ లాగానే వస్తుంది. సో దానికోసం ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇవి మురుమురాలండి, 1 కప్పు తీసుకున్నాను. ప్లెయిన్వి, సాల్టెడ్వి కాదు. నెక్స్ట్ ఒక 1/2 కప్పు సూజీ రవ్వ, 1/2 కప్పు పెరుగు, చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. గిన్నె చిన్నగా ఉందండి, 2 టైమ్స్ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని గిన్నెలో వేసేసి నెక్స్ట్ ఇంకొకసారి కూడా ఇది మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే మనం తీసుకున్న రవ్వ కూడా వేసుకోవాలి. ఇంకా పెరుగు తీసుకున్నాం కదా, పెరుగు కూడా. కొద్దిగా వాటర్ అవసరమైతే వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకున్నాం కదా అండి, దీనిలో వేసుకొని దీనికి అవసరమైనంత వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ లాగా మనం కలుపుకోవాలి. నేను మరీ మెత్తటి పేస్ట్ లాగా పట్టలేదని కొద్దిగా రవ్వ లాగా ఉంచాను. పిండిలా కలుపుకోవాలండి, ఎక్కువ లూజ్గా కాకుండా ఎక్కువ పల్చగా కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి మొత్తం వేసుకొని ఒక పావు గంట పక్కకు పెట్టేసేయాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్. ఇప్పుడు నేను ఇంత క్వాంటిటీకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. దీన్ని ఒక 10 నిమిషాలు 20 నిమిషాల వరకు పక్కన పెట్టేసేయాలి. కొంచెం పిండి మంచిగా నానుతుంది, అప్పుడు దోశలు వేయడం ఈజీ అవుతుంది. దోశ ప్యాన్ హీట్ చేసుకొని కొద్దిగా దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ దోశ లాగా వేసేసుకోవాలి పిండిని. మీకు లావుగా కావాలంటే లావుగా వేసుకోవచ్చు, సన్నగా కావాలంటే సన్నగా వేసుకోవచ్చు. నేను కొద్దిగా తిక్కుగా వేసానండి. కొంచెం ఇది కాలడానికి ఎక్కువ టైమే తీసుకుంటుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అండ్ పైననేమో ఫ్రై అవ్వదు. సో మెల్లగా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశ తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి. టైం ఉంటే ఒక 1/2 అవర్ నానబెడితే ఆ పెరుగు క్వాంటిటీకి మనకు కొంచెం పుల్లదనం కూడా వస్తుంది దోశకి. దీన్ని 2 వైపులా కూడా మంచిగా కాల్చుకోవాలండి. ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశ చేసుకోవాలనిపిస్తే చేసేసుకోవచ్చు. దీన్ని చట్నీతో తింటే చాలా బాగుంటుంది. అండ్ చట్నీ లేకుండా అంటే కొంచెం దీనిపైననే కారం మసాలా అవన్నీ వేసుకొని కూడా తినొచ్చు. టేస్టీగా ఇన్స్టెంట్గా దోశ రెడీ అయిందండి.